ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధానిలో అభివృద్ది పనులను ప్రారంభించడం కోసం ఏప్రిల్ 15న అమరావతికి రానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 1,00,000 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ఒకే రోజు శ్రీకారం చుట్టనున్నారు. 3 ఏళ్లలో అన్ని నిర్మాణాలు పూర్తి చేసేలా చంద్రబాబు సర్కార్ ప్రణాళిక రచించింది. పలు పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ప్రధాని మోడీ పర్యటనలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ఆ ప్రాంతం అభివృద్ధి అనేది ఒక అందమైన సుందరమైన కళగా ప్రజలకు మిగిలిపోయిన పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానంగా 2019 ఎన్నికలలో భారీ మెజార్టీ భారీ ఆధిక్యంతో గెలిచింది. గెలిచిన తర్వాత 2024 ఎన్నికల్లో అదే భారీ మెజార్టీ అదే భారీ ఆధిక్యంతో ఎన్డీఏ కూటమి గెలిచి వైఎస్ఆర్సీపీ చతికిలబడిన పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం కూడా రాజధాని ప్రాంతం అభివృద్ధి పరిస్థితి. అయితే నేడు రాజధాని ప్రాంత పనులకు సంబంధించి పునఃప్రారంభం అవుతున్నట్లు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక పండగ వాతావరణం నెలకొందనుకోవచ్చు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ చూసినా మీరు రాజధాని ఏంటరా అంటూ ఎక్కిరిస్తూ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఆఖరికి గూగుల్లో అడిగినా గానీ ఎక్కిరించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలిచింది. భారీ ఆధిక్యంతో ఆ సీట్లు సంపాదించుకున్న రోజు నుంచి కూడా రాజధాని ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎలా ఉండబోతుంది, ఈసారి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి పూనుకొని ఆ కేంద్రం సహాయంతో ఆంధ్రప్రదేశ్ లో ఆ రాజధాని ప్రాంతం అభివృద్ధిలో అడుగులేస్తా ఉంటది. భారతదేశంలోనే ఒక గొప్ప రాజధానిగా ఆంధ్రప్రదేశ్ నిలబడిద్దనే ఆశతో ప్రజలందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత 8 నెలల నుంచి కూడా రాజధాని ప్రాంతాన్ని ఎప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎలా కట్టబోతున్నారు, ఎలా నిర్మించబోతున్నారు, రాజధాని ప్రాంత అంశానికి సంబంధించి పునర్నిర్మాణం ఎప్పుడు మొదలబోతుందని ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలకైతే ఒక మంచి తీపి కబురు శుభవార్త అందిందని చెప్పుకోవచ్చు. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి సంబంధించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. తమ చేతులుగా పురప్రారంభ పనులు ప్రారంభించాలని తమ చేతులు ప్రారంభించిన అనంతరం కూడా భారతదేశంలోనే ఉన్నతమైన రాష్ట్ర రాజధానిగా తీర్చిదిద్దాలని తన ఆకాంక్ష అంటూ కూడా ప్రధానికి తెలపడంతో ప్రధాని కూడా దానికి అంగీకరించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పునఃప్రారంభాన్ని ప్రధానమంత్రి నరేంద్ర చేతుల మీదుగా పనులు ప్రారంభించేందుకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాజధాని పనుల్ని వచ్చే నెలలో అట్టహాసంగా ప్రారంభించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తుంది. ప్రధానిని ఆహ్వానించగా ప్రధానికి కూడా దీనికి అంగీకారం తెలపడంతో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ కి ఆనందానికి అంతులు లేకుండా పోయిన పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా 9 సంవత్సరాల క్రితం రాజధాని పనులకు ప్రధాని మీదుగానే ఘనంగా శంకుస్థాపన చేశారు. రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతున్న తరుణంలోనే కొంతమేరకు ఆర్థిక ఇబ్బందులు తోడవటం, ఎన్డీఏ కూటమితో కొంతమేరకు గొడవలు బయటికి రావటం, ఆ తర్వాత 2019లో వచ్చిన ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలో రావటం, జగన్ ప్రభుత్వం అమరావతి మీద కొంతమేరకు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం, మొత్తానికి అమరావతికి సంబంధించి 3 రాజధానుల ప్రతిపాదనలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అనంతరం కూడా దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు ప్రజలలో కూడా వ్యతిరేకత అయితే వచ్చిన పరిస్థితి ఉంది. కానీ నేడు ఆంధ్రప్రదేశ్ కి కేంద్రంలో ఉన్న బీజేపీ పూర్తి స్థాయి సపోర్టుతో దాదాపుగా ఇప్పటికీ 12,500 కోట్ల రూపాయలు రాజధాని ప్రాంత అభివృద్ధికి సెంట్రల్ బ్యాంక్ నుంచి కేంద్రం ఇప్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా రాజధాని పనుల మొత్తం కూడా ప్రభుత్వం పట్టాలెక్కించి పరుగులు పెడుతుందంటూ కూడా ఎటువంటి సందేహం లేదు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఉన్నాడో, నారాయణ ఆ దగ్గరుండి కూడా ప్రతిరోజు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నాడు. ప్రతిరోజు కూడా రాజధాని ప్రాంతం మొత్తం కూడా
ఒక అటవీ ప్రాంతం అయింది. మనం పలు సందర్భాల్లో మీడియాలో చూసాం. ఏదైతే ఆ రాజధాని ప్రాంతంలో ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, అలాగే రాష్ట్ర స్థాయి కార్యదర్శులకి, రాష్ట్ర స్థాయి ఉద్యోగులకి, సచివాలయ ఉద్యోగులకి నిర్మించిన ఆ ఇళ్లలో ఆ పునాదుల్లో నీళ్లు ఉండటం, వాటిల్లో దాదాపుగా కేజీ నుంచి 3 కేజీల చేపలు రావటం, ఆ రాజధాని ప్రాంతం ఎలా అయిపోయింది అనేది కూడా అందరూ చూసిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి కేంద్రం చొరవతో రాజధాని నిర్మాణానికి అయితే ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. ఆసియా అభివృద్ధి బ్యాంకు ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. దాదాపుగా 20 హట్కో కింద కూడా 11,000 కోట్లు, అలాగే ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి కానీ ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్లు మొత్తంగా ఇచ్చేందుకు కూడా సూత్రప్రాయంగా కూడా అందరూ అంగీకరించిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే రాజధాని ఆ పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు కూడా ఖరారు చేసింది. దాదాపుగా మొత్తంగా దగ్గర 37,702 కోట్ల పనులకైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంత అభివృద్ధికి టెండర్లు కూడా ఖరారు చేసినట్లు సమాచారం. అన్ని పనులను కూడా దాదాపు ఒకేసారి ప్రారంభించబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలతో రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, ఈ 1,00,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, కేంద్ర ప్రభుత్వం దానికి ఒప్పుకోవటం, నరేంద్ర మోడీ రావటం, వీటన్నిటి కూడా ముహూర్తం ఏప్రిల్ 15వ తారీఖు ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 15వ తారీఖు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధి చెంది భారతదేశంలోనే ఒక అత్యంత విశాలవంతమైన, అత్యంత ఖరీదైన, అత్యంత ఇండస్ట్రీస్ కలిగిన ప్రాంతంగా కూడా అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు రూపకల్పన చేసిన నేపథ్యంలో ఏప్రిల్ 15వ తారీఖున నరేంద్ర మోడీ ప్రారంభోత్సవంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పనులు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి పనులు అయితే పరుగులు పెడతానటంలో ఎటువంటి సందేహం లేదు వైశాలి. రైట్. అయితే ఈ ప్రధాని పర్యటనలో జనసేన మార్క్ కనిపించేలా జనసేన నేతలు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఖచ్చితంగా వైశాలి. రాజధాని ప్రాంతానికి సంబంధించి ఎన్డీఏ కూటమిలో 3 పార్టీలు కూడా ప్రధానంగా తమదైన శైలిలో ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం పలకబోతున్నాయి. అలాగే తమదైన శైలిలో ప్రజలకు వాళ్ళ పార్టీ యొక్క విశిష్టతను కూడా తెలిపే అవకాశాలు పూర్తిగా కనపడుతున్న పరిస్థితి. ఒక పక్క టీడీపీ ప్రధాని నరేంద్ర మోడీకి భారీ కాన్వాయ్ తో, భారీ వాహనాలతో గన్నవరం నుంచి కూడా ఆ రాజధాని ప్రాంతం వరకు భారీ ర్యాలీతో తీసుకెళ్లాలని అట్టహాసంగా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి జనసేన పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం సృష్టించి ఒక ఫ్లెక్సీలు మొత్తం కూడా ఫ్లెక్సీలు మయం చేసి, అలాగే జనసేన పార్టీ జెండాలతో, ఫ్లెక్సీలతో జనసేన పార్టీ అడుగులు ముందుకేసి నరేంద్ర మోడీకి ఎక్కడ చూసినా జనసేన పార్టీ ఆహ్వానం కడిపేలాగా జనసేన పార్టీ రూపకల్పన, మరోపక్క టీడీపీ పార్టీ టీడీపీ ఆహ్వానం ప్రధానికి ఏ మేరకు ఉందో అనేది టీడీపీ పార్టీ రూపకల్పన చేస్తుంటే, ఈ రెండింటి పార్టీలకి దీటుగా బీజేపీ పార్టీ కూడా సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పార్టీ రాష్ట్ర కమిటీ మొత్తం కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆ సమావేశానికి సంబంధించి నరేంద్ర మోడీ ఆహ్వానం ఏదైతే ఆయన స్పెషల్ ఫ్లైట్ దిగి వచ్చిన దగ్గర నుంచి తిరిగి ఆయన వెళ్లే వరకు కూడా ఎవరు ఉండాలి, ఎవరు ఎలాగా రిసీవ్ చేసుకుంటారు, ఈ 2 పార్టీలకి మించి భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీని ఎలా ఆకట్టుకోవాలి, ఎలాగా జన సంద్రత తీసుకురావాలనే దాని మీద పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తా ఉంది. 3 పార్టీలు కూడా పోటాపోటీన నరేంద్ర మోడీని గతంలో మనం 6 నెలల క్రితం చూసాం. నరేంద్ర మోడీ ర్యాలీ విజయవాడలో జరిగితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ లేని విధంగా కూడా మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ భారీ వాహనాలతో, భారీ జనసందోహంతో ఆయన ర్యాలీ చేశారు. దానికి రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు దీంతో 3 పార్టీలు కూడా పోటీపడి నరేంద్ర మోడీని ఆ ఎయిర్పోర్ట్ నుంచి అలాగే రాజధాని ప్రాంత శంకుస్థాపన వరకు, అలాగే రాజధాని శంకుస్థాపన అయిన అనంతరం కూడా ఆయన ఎయిర్పోర్ట్ వెళ్లే వరకు కూడా ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ ఒక రకంగా తడాక చూపించడానికి సిద్ధపడుతున్నట్లో ఎటువంటి సందేహం లేదు వైశాలి. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.